డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని, కెరియర్ బిల్డింగ్కి సంబంధించిన విషయాల్ని, ఎంప్లాయ్మెంట్తో పాటు ఎంటర్ప్రీనర్గా ఎదగడానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో హౌ టు స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. మీరు ఎంప్లాయీగానే కాదు, ఎంటర్ప్రీనర్గా కూడా ఎదగచ్చు. ఇప్పుడున్న వనరులు ఆ విధంగా ఉన్నాయి అని ఎంతోమంది ట్రైనర్లు మనకు అందిస్తున్నారు. ఈరోజు మీరు బిజినెస్ని ఓన్గా స్థాపించాలంటే ఏం చేయాలి, ఏం కావాలి, ఏం ఉండాలి? చాలామంది అనుకుంటారు బిజినెస్ అంటే డబ్బులు కావాలి, అంత డబ్బులు మన దగ్గర ఎక్కడి అని. సో విందాం, మనం తెలుసుకుందాం ఈరోజు ఏమి ఉంటే మన ఓన్ బిజినెస్ని స్థాపిస్తాం, ఆ స్థాపించిన వాళ్ళు ఎవరు, ఏం కలిగి ఉండడం వల్ల ఆ స్థాయికి వెళ్ళారు అనేది మనం ట్రైనర్, సర్టిఫైడ్ కౌన్సిలర్ దశరథ్ రామరెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం దశరథ్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇప్పుడంతా ఎంటర్ప్రీనర్ జాబు, ఒక ప్యాకేజీ 6 లక్షలు, 10 లక్షలు, ₹1,00,00,000 ప్యాకేజ్ వస్తే హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు అనే ట్రెండ్ ఒకవైపు ఉంది. ఇవన్నీ ఎందుకురా బాబు గోలా, ఓన్గా స్టార్ట్ చేద్దామని ఇంకో వైపు ఉంది. సో ఓన్గా స్టార్ట్ చేద్దామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకంత సీన్ లేదని డ్రాప్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి మరి ఓన్గా బిజినెస్, ఓన్ బిజినెస్ ఎందుకు, ఎలా? ఎస్ సార్. సో ఆ విషయంలోకి వెళ్ళే కంటే ముందు ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఒక విషయాన్ని మనం ప్రస్తావిద్దాం సార్. సో శత్రు దేశం మీద ఆర్మీ దాడి చేస్తుంది. దీనికి అబ్దుల్ కలాం గారు సెల్ఫ్ రిలయన్స్ అని మాట చెప్పారు. భారతదేశం వేల సంవత్సరాలుగా ఏ దేశం మీద దాడి చేయలేదు, కానీ మనం మాత్రం సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం డెవలప్ చేసుకోవాలి, మన మీద ఎవరు దాడి చేయకుండా, లేదా మనని మనం రక్షించుకొని ఉండడానికి. దాన్ని ఏమనొచ్చానంటే ఇమ్యూనిటీ అనొచ్చు. మనం సింపుల్గా ఒంట్లో ఇమ్యూనిటీ కోసం మనం రకరకాల ఆహారాలు తింటాం. సో దేశానికి కూడా ఒక ఇమ్యూనిటీ కావాలి కదా. సో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఆయన స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పిన సెల్ఫ్ రిలయన్స్ పాయింట్నే మనం ఈరోజు తీసుకుంటాం మన డిస్కషన్లో. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వతంత్రంగా స్వీయ రక్షణ లేదా ఆత్మనిర్భరత అని అంటాం. మనం రకరకాల పదాలు వాడతాం. సో ఇప్పుడు దేశానికైనా వ్యక్తికైనా కావాల్సిన సెల్ఫ్ రిలయన్స్. సో చాలామంది యంగ్స్టర్స్ ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే నేను జాబ్ చేయాలా లేదా బిజినెస్ చేయాలా. సెల్ఫ్ రిలయన్స్ ఎందులో ఉంది అది చేయాలి మీరు. మీకు ఒకవేళ జాబ్లో సెల్ఫ్ రిలయన్స్ వస్తుంది, సింపుల్గా ఏంటి వారికి కావాల్సిన ఖర్చులు లేదంటే కోరికలు, అవసరాలు ఇలా ఏదైనా కావచ్చు, అది మీకు ఎందులో వస్తుంది, జాబ్లో వస్తుందా బిజినెస్లో వస్తుందా అన్నది మీరే అనాలిసిస్ చేసుకోండి. కానీ ప్రస్తుతానికి ఇది మాత్రం బిజినెస్సే చేయాలి అన్న వాతావరణం ఉంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ జాబ్ కావాలి అంటున్నారు. ప్రతి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనే సిచ్యువేషన్ ఉంది సార్. ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళండి అదే సిచ్యువేషన్, యూకేకి వెళ్ళండి అదే, ఆస్ట్రేలియా వెళ్ళండి, కెనడా వెళ్ళండి, ఇండియా వెళ్ళండి, ప్రతి దేశంలో ఇదే గొడవ జరుగుతుంది, మాకు జాబ్స్ కావాలి. ఎందుకు జాబ్స్ లేవు? కంపెనీస్ కాస్ట్ కటింగ్ పెట్టాయి. కాస్ట్ కటింగ్లో ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నారు. ఏఐ వచ్చింది. ఏఐ తోటి ఎంతో పనిని మనం సులభంగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతోటి. దాని తర్వాత ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది రోజుకి. ఇప్పుడు ఎలాగైతే స్మార్ట్ ఫోన్స్ ప్రతి నెల లేదా ప్రతి వారం ఒక్కొక్క వర్షన్ రిలీజ్ అవుతుందో, టెక్నాలజీ అంత వేగంగా మారుతుంది. జనాల ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉన్నాయి. సినిమానే తీసుకుందాం సార్, పాన్ ఇండియా మూవీస్ అని కూడా తీసి ఫ్లాప్ అయినవి ఉన్నాయి కదా, డిజాస్టర్ అనేవి ఉన్నాయి కదా. ఎందుకు అయ్యాయి? పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, పెద్ద ప్రొడ్యూసర్, ఈ సంవత్సరం వచ్చింది ఒక సినిమా, పేరు చెప్పుకోకూడదు మనం, కానీ ఎందుకు డిజాస్టర్ అయింది? జనాల ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. ఈ రోజు కంటే రేపు, రేపటి కంటే ఎల్లుండి బెటర్గా ఉండాలని. కస్టమర్స్ ఆప్షన్స్ ఎక్కువ వచ్చేసినాయి వాళ్ళకి. ఇప్పుడు ఓటీటీలు ఎలాగైతే నెట్ఫ్లిక్స్ కాకుండా అమెజాన్, అది కాకపోతే ఆహా కాకపోతే ఓహో, ఏదో ఉన్నట్టు జనాలకి బోలెడు ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇన్స్టా కాకపోతే ఎఫ్బీ కాకపోతే వాట్సాప్, అది కాకపోతే స్నాప్చాట్, అది కాకపోతే టిక్టాక్. సో ప్రపంచవ్యాప్తంగా ఆప్షన్స్ ఎక్కువడంతో బిజినెస్ అంటే మోర్, వి వాంట్ మోర్, ఏ దిల్ మాంగే మోర్ అని ఒక యాడ్ వచ్చేది. ప్రస్తుతం అదే ఇంకా అడుగుతుంది దిల్. ఇప్పుడు దిల్ అంతా కూడా ఏంటంటే ఆజ్ కుచ్ తుఫాన్ కర్దే అనే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఇదే ఉంది. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ ఎక్కడ ఉంది, నిర్భరత ఎక్కడ ఉంది అని అంటే వ్యాపారంలోనే ఉంది, బిజినెస్లోనే ఉంది. అది ఓన్ వ్యాపారంలో అంతే సార్. ఇప్పుడు పిఎంసి ఛానల్ ఎందుకు వచ్చింది సార్? బోలెడు మంది ఆల్రెడీ స్పిరిచువల్ ఛానల్స్ మొదలుపెట్టారు, కానీ మనకంటూ ఒక వాయిస్ ఉండాలి,
మన గోల్స్ రీచ్ అవ్వడానికి కోసం ఒక ఛానల్ కావాలి, మన మెసేజ్ జనాల్లోకి ఎక్కడం అంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం, వాళ్ళలో చేంజ్ తీసుకురావడం కోసం మనకు ఒక మీడియం కావాలి అని పత్రి గారు అలాగే బోలెడు మంది ఆలోచించారు కాబట్టి పిఎంసి ఏర్పడ్డది. సో లక్ష్యం ఉన్న వాళ్ళు తప్పకుండా వ్యాపారం చేయాలి, మంచి జీవితం కోరుకునే వాళ్ళు వ్యాపారం చేయాలి, ఆత్మనిర్భరత కోసం వ్యాపారం చేయాలి. వ్యాపారం అని అంటే మహేంద్ర అవ్వాల్సిన అవసరం లేదు, టీసీఎస్ అవ్వాల్సిన అవసరం లేదు, రిలయన్స్ అవ్వాల్సిన అవసరం లేదు, అదాని గ్రూప్ అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంటి పక్కన మనం సార్ మీరు ఇక్కడ సిటీలో ఉన్నారు, నేను సిటీలో ఉంటాను, చిన్న కొట్టు ఉంటుంది, షాప్ బిజినెస్, పొద్దున వెళ్ళి ఏదో ఒక బిజినెస్ మీకు ఏది నచ్చితే అది, అంతే. ఎందులో డిమాండ్ ఉందో, ఎందులో ఎక్కువ పైసలు వస్తాయని కాదు, నీకు ఏది ఇష్టం. ఒక ధ్యాన యువలో ఒక అబ్బాయి వచ్చి మాట్లాడాడు సార్, డిగ్రీయో బీటెకో బాగా కష్టపడి చదివాడు, ఎక్కడ జాబ్ చేసిన ఇబ్బంది అవుతుందని చెప్పి జస్ట్ రోటీ మేకింగ్ ఫుడ్ బిజినెస్ పెట్టాడు. స్టార్టింగ్ బాగా ఇబ్బందులు పడ్డాడంట, వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యి, ఇదేంది ఇంకెన్ని రోజులు డిపెండ్ అవుతామని తను కూడా కర్రీస్ వండడం, చపాతి చేయడం స్టార్ట్ చేశాడు. ఓన్ బిజినెస్ చేస్తూ హ్యాపీగా జాయ్ఫుల్గా ఉన్నాడు. 100% సార్. మిరియాలు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, దానికి ఎదురుగా బీఈడీ చేసిన టీచర్ తను తన వైఫ్తో కలిసి ఒక బండి మీద టిఫిన్ సెంటర్ పెట్టుకొని రోజుకి 10,000 తక్కువ లేకుండా సంపాదిస్తారు. వావ్. మిరియాలు కూడా అనేది పెద్ద, మరి హైదరాబాద్ కాదు, అదే విశాఖపట్నం కాదు, ముంబై కాదు, మామూలు పట్టణం. ఆయన బీఈడీ చేసిండు, అంతకుముందుకు కంపల్సరీ ఆయన మిగతా కోర్సెస్ చేసిండు. కానీ కొద్ది రోజులు టీచర్గా చేసి ఇక్కడ ఎదుగుదల లేదనో, దెర్ ఆర్ మెనీ డిసడ్వాంటేజ్. ఏదైనా ఉండొచ్చు, అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే యువతరం ఎట్లా ఆలోచిస్తారంటే అటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలని ప్రధాన క్యాలిక్యులేషన్ ఉంటుంది. దే ఆర్ పక్కా క్యాలిక్యులేటెడ్. జెన్జీ మామూలు మైండ్ కాదు వాళ్ళది. ఇప్పుడు మనమన్నా పెద్దలు చెప్తే సరే అని అట్లా వెళ్ళిపోతాం ఏం, కానీ జెన్జీ మాత్రం క్యాలిక్యులేటెడ్, ఎస్టిమేటెడ్, అనలిటికల్ పక్కా అనమాట. దాంట్లో ఇరుక్కొని ఎటువాడిని అర్థం కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది మిగిలిపోయారు. ఎస్ సార్. ఇవాళ వస్తుందో, ఈ గవర్నమెంట్ అస్తి ఇస్తారో, ఇంకో గవర్నమెంట్ అస్తి ఇస్తారో, మాటలకు బుట్టలు పడే జనాలు కూడా ఉన్నారుగా ఒకవైపు. ముమ్మాటికి అలాంటి వాళ్ళు ఈ షోస్ చూడాలి, ధ్యాన యువ లాంటి కార్యక్రమాలు తప్పకుండా వినాలి. ఇక్కడికి వచ్చే మాస్టర్స్ ఎవరైతే చెప్తున్నారో, ఈ పిఎంసి ఛానల్ వాళ్ళు పెడుతున్న డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఫాలో అప్ అయ్యి సెల్ఫ్ రిలయన్స్ వైపు మూవ్ అవ్వాలి. అదే మన ఏం కూడా. ఇంకెంతకాలం గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది సార్? ప్రతి సంవత్సరం సివిల్స్ రాసే వాళ్ళ సంఖ్య, సివిల్స్ ఎగ్జామ్ యూపీఎస్సీ రాసే వాళ్ళ సంఖ్య 13 నుంచి 14 లక్షల మంది రాస్తారు. జాబులు ఉన్నవి ఎన్ని, పోస్టులు ఎన్ని ఉంటాయి? 1100, 1200 ఉంటాయి సార్. మరి అంతగానం అంటే రాసిన వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యారని లేదు, మామూలుగా జాబ్ చేస్తూ కూడా రాసేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఓ రాయేద్దాం, చీకట్లు బాణం వేద్దాం అనేటోళ్ళు కూడా ఉంటారు. బట్ కనీసం ఒక 2-3 లక్షల మంది అయితే ప్రిపేర్ అయ్యే రాస్తారు. మరి అనవసరంగా ట్యుటోరియల్కి ఫీజు కట్టి వాళ్ళకు బిజినెస్లు పెంచడం తప్పితే ప్రాక్టికల్గా అర్థమైంది. కొంతమంది ఏ కోచింగ్ లేకుండా వాళ్ళు చదువుకుంటూ అటెంప్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యారు. వస్తుంటుంది అంతమందికి, అట్లా కూడా ఉన్నారు. మా క్లాస్మేట్ ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. సో మీరు మంచి పాయింట్ చెప్పారు సార్. ఎందుకంటే మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్స్ అంటే మస్తు క్రేజ్ ఉంది. ఇండియా మొత్తం ఉంది క్రేజ్, ఇంకెక్కువ ఇక్కడే. ఈ గవర్నమెంట్ కావచ్చు, ఇంకొకరు నేను ఫ్యాన్ కాబట్టి మా హీరో వచ్చింది కాబట్టి నాకు ఇస్తాడు, అంతే సింపుల్. మా నాయకుడు రేపు మా హీరో ఇంకో హీరో ఇక్కడ వస్తే ఆయన ఇస్తాడు, అంతే. ఈ కళలుగా అంటూ ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వడమే. సెల్ఫ్ రిలియంట్ అనే పదం అద్భుతం. అందుకే సార్, నీ మీద నువ్వు ఆధారపడు, నువ్వు నమ్మినోళ్ళు ఎవరు వచ్చినా నీకేం చేయరు. సార్ అబ్దుల్ కలాం గారు మంచి మాట చెప్పారు, టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి. ఎంతసేపున అదేంటి మనము ప్రవచనాలు చెప్పుకుంటూ పోవద్దు. టెక్నాలజీ ఎందుకు డెవలప్ చేసుకోవాలి? అది మన ఆకలి తీరుస్తుంది. ఇప్పుడు చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత వేగంగా జరుగుతుంది సార్, మనం ఎంత స్పీడ్గా మనకు వచ్చేస్తుంది. హార్వెస్టింగ్ కూడా ఒకప్పుడు పంట పండడానికి బహుశా ఎక్కువ రోజులు పడుతుంటే, లేదంటే పురుగు పట్టేది ఉండొచ్చు, లేదంటే రకరకాల వాటి ఉండొచ్చు. బట్ టెక్నాలజీ రావడం వల్ల, మెషిన్ ఉపయోగించడం వల్ల దాన్ని మనం సీడ్ని కాపాడుకోగలుగుతున్నాం, పంటను కాపాడుకోగలుగుతున్నాం, దాన్ని మంచి ప్రాసెస్ చేయగలుగుతున్నాం, డెలివరీ చేయగలుగుతున్నాం. 140 కోట్ల పైగా ఉన్న దేశానికి ఆహారం అందించగలుగుతున్నాం మనం అని అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలామంది క్వాలిటీ ఫుడ్ లేక అల్లాడుతారు వేరే దేశాల్లో. అవును, వేరే వాళ్ళని డిపెండ్ అవుతారు. ఇదే యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు చాలామంది గోధుమలు రాక, ఇంకోటి రాక అల్లాడిపోయారు ఆఫ్రికన్ కంట్రీస్లో. సో టెక్నాలజీ ఇస్ మస్ట్. సో యువతరం ఎక్కడ ఫోకస్ చేయొచ్చు?
ఎలాంటి బిజినెస్ మీద ఫోకస్ చేయొచ్చు అన్నది టాటా క్యాపిటల్ అని టాటా వాళ్ళదే వాళ్ళు ఒక అనాలిసిస్ చేశారు. చాలా వ్యాపారాలు చెప్పారు వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద పోవాల్సిన అవసరం లేదు మనం. ఇన్వెస్ట్మెంట్ హై ఇన్వెస్ట్మెంట్ ఇది కాదు, చిన్న చిన్నవే చెప్పారు. చాలా కామన్ బోటిక్, ఎంబ్రాయిడరీ. సార్ మన ఒంటి మీద చూస్తే బేసిక్ నీడ్స్ కనపడతాయి సార్. అవును. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, ఇక్కడ అందరూ లగ్జరీ కోరుకుంటారు, పార్లర్కి వెళ్తారు. సో అక్కడ జుట్టుకు సంబంధించిన, ముఖానికి అందానికి సంబంధించిన, ఇంకోటి ఫేషియల్, పెడిగ్రీ అని ఇంకా చాలా ఉంటాయి. ఆ రిలేటెడ్ బిజినెస్కి బోలెడ్ డిమాండ్ ఉంటుంది హైదరాబాద్లో. ఇంకా అందరూ కూడా తమ అందరినీ సౌందర్యాన్ని, బ్యూటీ బిజినెస్ సౌందర్యాన్ని మల్టిపుల్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఒక హీరోయిన్ ఇంటర్వ్యూలో చెప్తుంది, ఒక ఈవెంట్కి వెళ్తే ఆమెకు మొత్తం ఓవరాల్గా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టి మంచి డ్రెస్సింగ్, మంచి మేకప్ అంతా ఈవెంట్లో అందంగా కనపడానికి ₹1,00,000 ఖర్చు ఉంటుంది కనీసం. ఒక హీరోయిన్ చెప్తుంది ఒక ఇంటర్వ్యూలో. ఇప్పుడు మనం మామూలు వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా ₹10 ఈ ఐరన్, ఫేస్కి అది, హెయిర్కి ఇది, మొత్తం అపియరెన్స్, షూ పాలిష్, ఇవన్నీ ఎంత అవుతాయి? మనలాంటి వాళ్ళకి కనీసం ఒక 300-400 అవ్వట్లేదా? అయితే కదా సార్ ఇన్వెస్ట్మెంట్. ఇంకొందరైతే కాస్ట్యూమ్స్ మారుస్తారు, గెటప్స్, ఇంకా అది వేరే లెవెల్. ఇంకా 25,000 పెట్టి కూడా డ్రెస్సులు కొంటున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, ఏదైనా పార్టీ ఉందని అంటే అది వాళ్ళ ఇష్టం. సో మన ఒంటి మీదనే బిజినెస్ ఉంది సార్, ఒంటిని చూస్తేనే బిజినెస్ ఐడియా వచ్చేస్తుంది. ఇది బ్యూటీ బిజినెస్ మీరు అన్నారు. తర్వాత నెక్స్ట్ జనాలు బాగా ఇష్టపడేది క్లాతింగ్, రకరకాల ఫ్యాషన్. సో ఇక్కడే బొటిక్ ఉంది, ఎంబ్రాయిడరీకి ఎంత డిమాండ్ ఉందని అంటే, మామూలుగా ఒక చిన్న జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక బ్లౌజ్ డిజైన్ కోసమే 10,000, 15,000, 20,000 ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో నేను చిన్నప్పుడు ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటే మా ఇంటి పక్కన సార్ ఎవడు చేపించుకుంటారా అనుకున్నాం. ఇప్పుడు ఎంత కాస్ట్లీ అండ్ డిమాండ్ బిజినెస్ అంటే హైలీ డిమాండ్. నేను ఇవన్నీ ఏం నడుస్తున్నాయి అనుకున్నా, నేను మొన్న చూసా ప్రాక్టికల్గా. మా ఫ్రెండ్ నడుపుతున్నాడు సార్ ఎంబ్రాయిడరీ బిజినెస్. సో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వర్కర్స్ని పెట్టుకొని నడిపిస్తున్నాడు. వాళ్ళకేం వర్క్ రాదు మళ్ళీ. సో తనకు వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా ఇలైట్ ఫ్యామిలీసే వస్తారు, వచ్చి 50,000 ఆర్డర్, ₹1,00,000 ఆర్డర్ ఇచ్చేసి వెళ్తుంటారు వాళ్ళు. అంత బిజినెస్ ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకా వెళ్తే ఫుడ్ బిజినెస్, మధ్యప్రదేశ్ సంబంధించిన బిజినెస్, ఇదైతే ఫుల్ డిమాండ్. అరే ఒక చిన్న బండి పెట్టుకుంటేనే క్లిక్ అవుతుంది, పానీపూరి బండి, జిలేబీ బండి. హైదరాబాద్లో ఫుడ్ బిజినెస్ నడవదు అని అంటే అది పెద్ద అబద్ధం. మీరు ఏదైనా పెట్టని నడుస్తుంది హైదరాబాద్. స్నాక్స్ మణికొండలో కేవలం ఒక ప్లేట్ మిర్చి ₹40, ఓ 4 మిర్చి చేతులు పెడుతుడు, ₹40. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ అయినాక ఇవి చేయరాదు కదా, వచ్చిన బాధ ఇది. అందుకోసమే ఇట్లా టాటా క్యాపిటల్ కానీ లేదా ఇండియడ్ కానీ కొన్ని ఐడియాస్ ఇచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక మంచి బిజినెస్. ఇప్పుడు తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ కూడా మంచి బిజినెస్. తర్వాత కోచింగ్, మనం కోచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాం, అది మంచి బిజినెస్. దాని బిజినెస్ అనుకోలే, సర్వీస్ అనుకున్నాం. అది ఇప్పుడు పెద్ద బిజినెస్. మామూలు బిజినెస్ కాదు సార్. మన ఎఫ్బి కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేస్తే బికమ్ 1 crore కోచ్, 1 crore అర్నింగ్ కోచ్. ట్రైనింగ్ అంటే ఒక ప్రొఫెషనా అనేవాళ్ళు. అసలు ట్రైనింగ్ అంటే పక్కకు పెట్టి ఏం చేస్తావు, ఎంత వచ్చేస్తాయి అనేవాళ్ళు. అదే కదా, సింపుల్ ఒక ఆన్లైన్లో సెషన్ జూమ్ ప్లాట్ఫామ్ తీసుకుంటారు వాళ్ళు. ఓ 1000 మందో 2000 మందో ఒకసారి అటెండ్ చేసుకోరు. పర్ హెడ్ ₹100, 200 పెట్టినా కానీ వాళ్ళకి చూడండి మల్టిప్లికేషన్. కోచింగ్ ఆల్సో బిజినెస్. సో బిజినెస్కి మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళకి మొహమాటం అడ్డొస్తుంది, ఇంకోటి అడ్డొస్తుంది, ఇవేమి చెయ్యం. పకోడా బిజినెస్ అని ఒకటి ఉంటుంది ఇండియన్ పాలిటిక్స్లో. మేము అలాంటి పకోడా బిజినెస్ చేయమని అనుకుంటే దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. నీకు ఏది ఇష్టమో అది చేయి. అంతే కదా, పకోడానా నీకు ఇష్టమైందా ఏదో చెయ్యి, నీకు ఏది ఇష్టమో చూడు. అంతే కదా. ఇప్పుడు మన ప్యాషన్ ఎక్కడ ఉందో, ఇకిగాయ్ అంటారు కదా, మన ప్యాషన్ ఎక్కడ ఉంది, మనం దాంతో ఎవరికైనా ఉపయోగపడతామా, దాంతో మనకు డబ్బులు వస్తాయా, నువ్వు స్పెషల్గా ఉండగలుగుతావా, ఇవన్నీ చూసుకోవాలి కదా. అంతే కదా సార్. మన తాత ముత్తాతలు బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. మా తాత జాబ్ చేయలేదు సార్. అమ్మ తరపు తాత, నాన్న తరపు తాత ఇద్దరు జాబులు చేయలేదు, వాళ్ళు వ్యవసాయం చేశారు. వ్యవసాయంలో ఇబ్బందిగా ఉంటే పాడి పరిశ్రమను అమ్ముకున్నారు, గేదెలు, ఆవులు. ఆడ ప్రాబ్లం ఉందని అంటే ఇంకా ఏదైనా ఫ్లవర్స్, ఇట్లాంటివి ఏదైనా డిఫరెంట్స్, ఫ్రూట్స్, ఇలాంటివి ఏమైనా ట్రై చేసి ఆల్టర్నేటివ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. అంటే దీనికి ఒక కారణం చెప్తారు, వాళ్ళు చదువుకోలే కదా అంటే. చదువుకుంటే జాబ్ చేయాలనా?
రూల్ ఏమైనా ఉందా? ఎక్కడ ఉందా? అయితే ఒక్క చోట మిస్టేక్ జరుగుతుంది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం చెప్తారంటే, నా కొడుకు పెద్దగా మంచి జాబ్ చేస్తాడు, అది మా కూతురు పెద్దగా పెద్ద మంచి జాబ్ చేస్తుంది. మంచి కొలవ కొడుతుంది, పెద్ద జాబ్ చేస్తుంది. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ నా కొడుకు ఐపీఎస్ అవుతాడు, నా బిడ్డ డాక్టర్ అవుతుంది, ఈ జాబ్ల మీదనే ఫోకస్ పెట్టి పెంచారు. పెంచారు. సింపుల్ ఇవి అది చేయకపోతే మనం ఎందుకు పనికిరామేమో అన్న డౌట్ వస్తుంది వాళ్ళకి. సార్. మనం గుజరాత్ వెళ్ళాం 10 years బ్యాక్, 11 years అయింది. ఆడ అంటే మీరు ఏమో అక్కడ ఉండే లోపల ఉండే, మేము బయట తిరిగే వాళ్ళం. సో పిల్లవాడు మమ్మల్ని స్వామినారాయణ టెంపుల్ తీసుకుపోయింది సార్. ఓకే, అక్కడ అడిగినాం ఏం అంటే మనోడు బీకామ్ చేస్తుండు. అయితే ఓకే, ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి, పరివారం ఏంటి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటాం అంటే, ఏం లేదండి మా ఫ్యామిలీకి ఆల్రెడీ నోటరీ బిజినెస్ ఉంది, మా వాళ్ళు నన్ను బీకామ్ చేయిస్తుంది కూడా దానికోసం. నేనేదో పోయి కంపెనీలో జాబ్ చేయాలి, మైక్రోసాఫ్ట్లో చేయాలి, ఇన్వోయిస్ చేయాలని కాదు, ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తామని, నెక్స్ట్ చూసుకుంటామని. గుజరాతీల మైండ్ సెటే అది. అంతే, బిజినెస్ ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే ఎక్స్పాండ్ చేయాలి. యాక్చువల్లీ తెలుగు వాళ్ళ మైండ్ సెట్ కూడా బిజినెస్ సార్. మీరు ఒక్కసారి పెద్ద పెద్ద ఈ జిఎంఆర్ ఎవరు, మనోళ్ళే, తెలుగువాడే. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ మనదే, తెలుగు వాళ్ళే. ఈ హెట్రో తెలుగు వాళ్ళే. మనదే. మీరు ఏదైనా చెప్పుకుంటూ పోండి, రామోద్ ఫిలిం సిటీ మనదే, తెలుగు వాళ్ళే కదా. తెలుగు వాళ్ళే. అవునా కదా సార్. మనం ఎంటర్ప్రినర్స్ సార్. మనం తమిళనాడు వెళ్ళాం, మీకు ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మనం ఒక హోటల్కి వెళ్ళాం, అన్నపూర్ణ హోటల్ అని. అవును, అది ఎవరిది సార్? మన తెలుగు వాళ్ళే. తెలుగు వాళ్ళు. మళ్ళీ దోసి, ఉల్లి దోసి అని 100 రకాల దోశలు. మరి ఇప్పుడు బిజినెస్ బిగిన్ చేయాలి, ఏదో ఒక బిజినెస్ ఏం చేయాలి, స్టెప్స్ ఏంటివి, దానికోసం ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ రీసోర్స్ని గ్యాదర్ చేయాలి, దాని గురించి. ఎస్ సార్. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది, పైసా కిదర్సి ఆయేగా. అవును, గవర్న ఉంటే గీ అన్ని ఎందుకని. అంతే కదా, అదే కామన్ డౌట్. అయితే దీనికోసమే గవర్నమెంట్ స్కీమ్స్ బోలెడు ఉన్నాయి. మనం ముద్రా లోన్ అని వినే ఉంటాం, ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేసి. దీంట్లో 3 స్కీమ్స్ ఉంటాయి సార్. ఓకే, అదేంటి శిశు, కిషోర్, తరుణ్ అని, లేదు 3 పేర్లు కాదు, స్కీమ్స్ అనమాట. అంటే 50,000 వరకు లోన్ కావాలంటే ఒకటి, 5 లక్షల వరకు లోన్ అంటే ఒకటి, 10 లక్షల వరకు లోన్ అంటే ఒకటి, అలాగే ₹1,00,00,000, ₹2,00,00,000, ₹5,00,00,000 లోన్ కూడా ఉన్నాయి. రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి పీబీఎల్ స్కీమ్, పబ్లిక్ బ్యాంక్ లోన్ 59 minutes అని, అంటే గంటలోపు లోన్ వస్తుంది ఆన్లైన్ ద్వారా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ద్వారా లోన్ అనమాట. సో చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, వీళ్ళవి ఉన్నాయి. వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు, అలాగే ఆ లోన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు కాస్త మెంటారింగ్ కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉంది ఎంఎస్ఎంఈ కదా, ఉంది సార్. ఇక్కడ బాలనగర్లో ఉంది, బాలనగర్లో ఒకటి ఉంది, ఇక్కడ మన రేమత్ నగర్లో అంటారా, ఇక్కడ కూడా ఉంది మనకు, ఇప్పుడు బంజారా హిల్స్కి దగ్గరలోనే. అందులో మనం ఒకసారి ప్రోగ్రామ్ చేసాం, పెద్ద పెద్ద హాల్స్ ఉంటాయి. పేరేంటో ఐడియా రావట్లేదు. అవునా సార్, ఉంటాయి సార్. అనుబంధ సంస్థలు బోలెడు ఉన్నాయి. కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడే కాదు, 75 సంవత్సరాల నుండి మనం మొదటి నుంచి కూడా ఏంటంటే బిజినెస్ని ఎంకరేజ్ చేస్తుంది. అయితే మొదట్లో మనది సోషలిస్ట్ ఎకానమీ, అన్ని ప్రభుత్వ సంస్థలే ఉండాలనేసి, ఇప్పుడు ఎన్టీపీసీ తీసుకోండి, ఓఎన్జీసీ తీసుకోండి, లేదా హెచ్ఏఎల్, ఇవన్నీ మొదటి నుంచి గవర్నమెంట్ ఇనిషియేటివ్సే. బట్ ఆఫ్టర్ 1991 పివి నరసింహారావు గారు, మన తెలుగు ఆయనే, ఓకే, ఆయన డోర్స్ ఓపెన్ చేసేసి ప్రైవేట్ కంపెనీస్కి ఒక మంచి జెట్ స్పీడ్తో నడిచేలాగా ఆయన చేయడంతో ఇప్పుడు ప్రైవేట్ క్యాపిటల్ ఎకానమీ నడుస్తుంది. అందుకోసమే గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం పెద్ద ఛాలెంజ్ సార్. మెయిన్ మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా, లీడర్స్, హీరోస్ అదే అన్నారు కదా, ప్రతి గవర్నమెంట్ పడిపోవడం కారణం కూడా ఇదే. అసలు వేరే దేశాల్లో అల్లకల్లో అసలు డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ఎట్లా గెలిచాడంటే ఇదే రీజన్. అమెరికా వాళ్ళకి జాబ్స్ వస్తలేవు, జాబ్స్ ఇస్తా అని చెప్పి గెలిచి అంతే. ఇప్పుడు గెలిచే వాళ్ళు అందరూ అట్నే, అందరూ అదే, అందరూ యూత్ని మస్కా కొట్టడం, కూర్చోవడం, అంతే. మళ్ళీ అది ఏం లేదని పోవడం, మళ్ళీ ఇంకోళ్ళు ఇంకా డబల్ మస్కా కొట్టడం, అంతే సింపుల్. సో అందరి పాయింట్ కూడా ఏంది, జాబ్స్ అంటే అంతగానో ఉంది, అంత అవసరాలు ఉన్నాయి అనమాట. సో ఈ గవర్నమెంట్కి తెలుసు మనం ఇన్ని జాబ్స్ వాళ్ళు ఇవ్వలేరు, అండ్ కంపెనీస్ కూడా మనం ఇందాక మాడుకున్నట్టు ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఎదిల్ మాంగే మోర్ ఇవన్నీ చూసుకున్నప్పుడు వాళ్ళు అంత ఈజీగా తీసుకోవట్లేదు సార్. ఒక 4-5 పని చేస్తానంటే తీసుకుంటున్నారు వాళ్ళు. సింపుల్ సార్. మీరు ఒక స్కూల్ టీచరో లేదా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ అవ్వాలనుకుంటే ఓన్లీ టీచింగ్ సరిపోదు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కూడా తీసుకోవాలి. ఈ ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ ఏదైనా చేయాలి, ఆ వర్క్ అంతా తీసుకొచ్చి మన చేతులు పెడతారు. అంటే ఒక కంపెనీలో బోలెడంత వర్క్ ఉంటుంది సార్.
వీళ్ళు టీచింగ్ మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి. తీసుకోవాలి. దిస్ ఈస్ ద పాలసీ ఆఫ్ ఎవ్రీ కంపెనీ రైట్ నౌ. మరి మనకు అది ఇష్టం ఉంది, మనం చేయడం మనకు బాగా నచ్చుతుంది అంటే ఎస్ యూ ప్లీజ్ గో హెడ్. ఏదైనా నేను బాధ్యతతో చేస్తా, అంతే. నాకు మంత్లీ ఎవ్రీ మంత్ కంటిన్యూస్గా ఒక ఇన్కమ్ కావాలి అనుకున్న వాళ్ళే హ్యాపీగా చేయొచ్చు. అంతే, సింపుల్ కదా. వాటితో కూడా అవసరాలు తీరుతాయి, అంతా బాగానే ఉంటుంది. సో జాబ్ ఈజ్ ఆల్సో గుడ్ ఆప్షన్ ప్రొవైడెడ్ యూ ఆర్ హ్యాపీ విత్ దట్. అలా కాదు, నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. మీరు అన్నారు కదా హౌ టు స్టార్ట్ బిజినెస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐడియా. ఐడియా ఏంటి? స్విగ్గీ అనేది ఎట్లా పుట్టింది సార్, జొమాటోని ఎలా పుట్టింది సార్? ఫర్ ఎగ్జాంపుల్ దానికి పెద్ద స్టోరీ ఉందిలేండి. నాకు పలానా హోటల్ నుంచి ఫుడ్ కావాలి, ఆ హోటల్కి ఫోన్ చేస్తేనేమో వాడు అదిగో పంపుతా ఇదిగో పంపుతా అని అర్ధగంట చేస్తాడు, గంట చేస్తాడు, గంట చేస్తాడు, నా ఆకలి చచ్చిపోతుంది. ఇలా కాకుండా నాకు ఏదైనా మధ్యవర్తి మీడియేట్ ఉంటే బాగుంటుంది. ఒక యాప్ వచ్చింది, అదే స్విగ్గీ జొమాటో యాప్. వాళ్ళకి ఫోన్ చేసి మనం బుక్ చేసుకుంటాం, నాకు పలానా హోటల్ నుంచి కావాలి, ఈ ఐటెం కావాలి. సో కాస్త ఛార్జ్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఒకప్పుడు అంతెందుకు సార్, మీరు హైదరాబాద్లో 25 years నుంచి కూడా మీరు తిరుగుతూనే ఉన్నారు. ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎంత కష్టం ఉండే హైదరాబాద్లో. ఓ ఆటో దగ్గరికి వెళ్తే కిదర్ జానా అని జబర్దస్త్ చేసి మాట్లాడుతూ మీటర్ వేసి హైదరాబాద్ అంతా తిప్పి పట్టుకుపోయేటోడు. ఎప్పుడో సాయంత్రానికి రీచ్ అయ్యి 500 బిల్లు కట్టి దిగేవాళ్ళం. అందరం చూసినాం సార్, ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినాం. ఓకే, వాడు అడిగిందే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆటోలు అందరూ ఒక యూనియన్లా ఉంటారు. ఇప్పుడు ఏమైంది, మీరు ర్యాపిడో, ఓలా, యూబర్, అది కాకపోతే ఇది కాకపోతే ఇంకా బోలెడు ఉన్నాయి. అది కూడా ఏంది గమ్మత్తైన విషయం ఏంటంటే వీలే కార్లు కాదు, వీలే ఆటోలు కాదు, అవి ఎవరు ఓనర్స్ కాదు, కనెక్ట్ చేసేటోళ్ళు వేరే. సింపుల్ ఒక ఐడియా, కనెక్ట్ చేసే ఐడియాతో క్లిక్ అయినాయి ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఐడియా అంటే ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, గ్యాప్ అనాలిసిస్ సార్. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరున్నా కానీ గ్యాప్ ఎక్కడుంది మీరు ఐడెంటిఫై చేయగలిగితే. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో గ్యాప్ ఉంది అని కాబట్టి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది. చాలా చిన్న ఎగ్జాంపుల్ సార్, పెద్ద మనకి స్మార్ట్ బ్రెయిన్ అవసరం లేదు. మనం ఊర్లో తీసుకుందాం. అరే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బెల్లంపల్లి తీసుకుందాం సార్ మనం, ఓకేనా. ఆ చుట్టుపక్కల బస్సెస్ ఫ్రీక్వెన్సీ ప్రతి హాఫ్ అన్ అవర్కో 1 hourకో వస్తుంది అనుకుందాం సార్. కానీ జనాలు ఎక్కువ ఉన్నారు. అప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఏమిటి వస్తుంది, అరే జనాలు ఎక్కువ వస్తారు, బస్సులు ఎంత తక్కువ ఉన్నాయి, సో ఏం చేయొచ్చు మనం ఇక్కడ ఆటోలు నడపవచ్చు. స్టార్ట్ అయినాయి ప్రతి విలేజ్లో ఆటో, గ్రేటెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు. సో ఒక చిన్న ఆటో అనేది ఒక బిజినెస్ ఐడియా. అరే మనకు సరుకులు కావాలంటే ఎక్కడికో టౌన్కి పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మంచిర్యాల దగ్గరలో ఉన్న మంచి ప్లేస్ కదా, అరే మనం మంచిర్యాల పోవాల్సి వస్తుంది పొద్దుమూకుల అని అనుకున్నప్పుడు మన ఊర్లోనే షాప్ పెడతాం. లేదనంటే మంచిర్యాలకి వెళ్ళి ఇక్కడ డెలివరీ చేసే విధంగా అమెజాన్ చెప్తున్నా, ఈ కామర్స్ ఇప్పుడు అంతా ఈ కామర్స్, సోషల్ కామర్స్ నడుస్తుంది. క్విక్ కామర్స్, 10 నిమిషాల డెలివరీ ఐడియా సార్, సింపుల్. అంటే లోకల్లో కూడా క్రియేట్ చేయొచ్చు మీరు. ఇప్పుడు లోకల్ ట్రాన్స్పోర్ట్ని క్రియేట్ చేయొచ్చు, లోకల్ డెలివరీని క్రియేట్ చేయొచ్చు, ప్రైవేట్ ట్రావెల్ పెట్టి డెలివరీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అక్కడ ఏమైనా స్టార్ట్ చేయాలనిపిస్తుంది అసలు. అవునా సార్, బ్యాక్ పోయి అక్కడ ఏమైనా అక్కడ ఉన్న రోజులు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు ఈ హైదరాబాద్లో ఉన్నావు, ఏంది ఇవన్నీ అవసరమా అని ఒక ఫీలింగ్ వచ్చింది కొన్నాళ్ళు. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఒక బెస్ట్ బిజినెస్ ఏంటంటే డే కేర్. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ, పిల్లల్ని పట్టుకొచ్చి పెట్టేస్తారు, వాడే అన్ని తీసుకొస్తాడు, అంతే, మిగిలింది ఇటు వేసుకుంటూ అలా కట్టేస్తూ పంపించచ్చు. చాలా గొప్ప మంచి బిజినెస్ సార్. లేడీస్ కెన్ హ్యాండిల్ పిల్లలు లేని వాళ్ళు, ఇబ్బందులు లేని వాళ్ళు అయితే చిన్న 1 BHK 2 BHK కూడా తీసుకుని సరిపోతుంది. దీనికి మంచి అన్ని టాయ్స్ తీసుకొచ్చి పిల్లలు కాస్త ఓపిక ఉండాలి, అంతే, పిల్లల్ని హ్యాండిల్ చేయడం రావాలి. సో ఆల్రెడీ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓపిస్టులు మాత్రం అలాంటివి పెట్టుకోవద్దు దయచేసి. ఆ ఫీల్డ్ పిల్లల్ని ఉతుకుతున్నారు కదా, అది రాంగ్. నిజం. ఓపిక ఉండి, పిల్లలంటే ఇష్టం ఉండి, పిల్లలతో ఆడుకోవాలి, ఆ ఎనర్జీ తీసుకోవాలన్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయాలి. ఏదో బిజినెస్ కోసం మాత్రం వద్దు, అస్సలు వద్దు. రైట్. ఎందుకంటే హైదరాబాద్లో ఎంప్లాయీస్ ఎక్కువ. అవును, వాళ్ళ సరిపోదు, పెద్దవాళ్ళు లేరు కదా, పెద్దవాళ్ళు ఊళ్ళల్లో ఉన్నారు, అంతే. సో అందుకని డే కేర్ కానివ్వండి, ప్లే స్కూల్ కానివ్వండి, చాలా మంచి బిజినెస్. ఎంత తీసుకున్నారు సార్, నర్సరీకి 50,000-60,000 ఛార్జ్ చేస్తారు హైదరాబాద్లో, మంచి మణికొండ లాంటి ఏరియాలో. పే చేయగలిగే వాళ్ళు ఉన్నారు మరి, అంతే, సింపుల్ చేస్తున్నారు, అంతే కదా. పే చేయగలగడానికి రెడీ ఉన్నారు. అంతెందుకు సార్, 70,000 ఉన్నాయి, 80,000 ఉన్నాయి, 1,50,000 కూడా ఉంది ఒక స్కూల్. పేర్లు చెప్పుకోకూడదు మనం. సో అదొక బిజినెస్ ఐడియా. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ బిజినెస్ ఉంటుంది.
మీరు అనుకునే దాంట్లో ఎవరి ప్రాబ్లమ్ని మీరు అడ్రస్ చేస్తారో అంతే, అదే మీ బిజినెస్ ఐడియా. సింపుల్. మనం ఉండే ఏరియాలో జనాలకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువనే అనుకుందాం సార్. ఇక్కడ ఏదో పొల్యూషన్ అనో ఇంకోటనో, వెంటనే మనం కనుక అక్కడ ఏదైనా క్లినిక్ పెట్టగలిగితే క్లిక్ అవుతుంది. క్లినికో లేదంటే వెల్నెస్ సెంటరో రీహాబిలిటేషన్ సెంటరో అలాంటి పెడితే క్లిక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్పాస్ ఇవన్నీ ఎలా పుట్టాయి? సింపుల్ అంతే. ఈ చుట్టుపక్కల ఎక్కడ జనాలకు కూడా ఏదైనా ఫిజికల్గా ఏదైనా వాళ్ళ ఒంట్లో బాగాలేకపోతే వాళ్ళు హాస్పిటల్ పోలేరు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? మసాజ్ ఇలాంటివి అన్నట్టు. సో బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ ఏ గ్యాప్. శాంసంగ్ కూడా అదే ఐడెంటిఫై చేసిండు కాబట్టి నోకియా ఆఫర్ చేయలేనిది, మోటరోలా ఆఫర్ చేయలేనిది ఒకటే గ్యాప్ ఐడెంటిఫై చేసిండు. ఇండియన్స్ మైండ్ సెట్ మీద ఫోకస్ చేసిండు. ఇండియన్స్ మైండ్ సెట్ ఏంది? కమ్ దామ్ మే జాదా, ప్రైస్ తక్కువ లాభాలు ఎక్కువ కావాలి, ఉండాలి, అది ఇంపార్టెంట్. అందుకోసం సామ్సంగ్ క్లిక్ అయింది. మామూలుగా కాదు, అసలు నోకియా అనేది అడ్రస్ లేకుండా పోయింది. మోటరోలా కూడా మనం రేంజ్ లో ఉండే ఇవే మొత్తం ఏడు చూసినా అవే వాటి హవానే ఉండే. బ్లూబెర్రీ అని ఇవన్నీ అప్పట్లో ఇవన్నీ ఓన్లీ లగ్జరీ పీపుల్, అదొక రిచ్ క్లాస్ సింబలిజంగా ఉండే. ఇప్పుడు అఫ్ కోర్స్ ఐఫోన్ వచ్చింది, ఇంకోటి వచ్చింది అనుకో, ఐఫోన్ కూడా కామన్ అయిపోయి అందరూ వాడేస్తారు, ఎవరు పడితే వాళ్ళు వాడేస్తారు. సో జస్ట్ ఐడెంటిఫైయింగ్ గ్యాప్. ఇప్పుడు ఇండియాలో లగ్జరీ కార్స్ కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ సార్. ఇండియా డెవలప్ కాలేదు అంటారు కానీ మస్తు డెవలప్ అయింది. హైదరాబాద్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ కొనే వాళ్ళ సంఖ్య ఎక్కువ, మామూలు అపార్ట్మెంట్స్ కంటే కూడా. సో ఇలాంటి వాళ్ళకి ఏదైనా కావాలంటే ఎటు పోతారు? ప్రధానికి దుబాయ్ పోతారా? పొద్దున ఫ్లైట్ వేసుకొని పోయి దుబాయ్లో పోయి అన్నీ తెచ్చుకొని వస్తారా? సో మనం కూడా ఆలోచించాలి, వీళ్ళ కోరికలు ఏంటి, వీళ్ళ నీడ్స్ ఏంటి, వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏఐజీ అని ఒక హాస్పిటల్ ఉంది, ఏఐజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంట్రాలజీ. సుమారుగా ఒక 6-7 అంతస్తుల హాస్పిటల్ సార్. అది మీరు వెళ్తే ఒక 7 స్టార్ హోటల్లా కనిపిస్తుంది సార్. అది అక్కడికి ఎవరెవరు వస్తారు అని అంటే నేను దాకా చెప్పిన ఆ లగ్జరీ ఇలైట్ పీపుల్ వస్తారు. ఎందుకు వాళ్ళు అటు వెళ్తారు? ఎందుకంటే అదొక డెస్టినేషన్ వాళ్ళకి. మా అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ మంచిగా నడుస్తుంది, అది అంబియన్స్. నేను చెప్పిన 7 స్టార్ హోటల్ లెక్క ఉంటుంది సార్. మీ లోపలికి వెళ్ళంగానే 2 పెద్ద ఎక్స్కలేటర్స్ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి. మనం వెళ్తే ఏమనుకుంటున్నాడు సడన్గా, నేనైతే ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వచ్చినా నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే జనరల్ హాస్పిటల్ అంటే ఆ మెడిసిన్ స్మెల్, అటు పోతుంటారు ఇటు పోతుంటారు, లైన్లు క్యూలు అనుకుంటాం. అటుపోతే అంత మెరుస్తుంది, జిగేల్ ఫలక్నో ప్యాలెస్ ఎట్లా మెరుస్తే అట్లా మెరుస్తుంది. సో పెద్ద పెద్దలు హైదరాబాద్లో ఈ 100 కోట్లు ఉన్న వాళ్ళందరూ ఎటుపోతారు? అలాంటి ప్లేస్ గల్లీలో బస్తీ దావకాని పోరు కదా, పోవడం అలా ఖర్చు పెట్టుకొని రావడం, అంతే సింపుల్. వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి, లేకుండా నడుస్తుంది కూడా. ఇప్పుడు బిజినెస్ ఐడియా అంటే ఇంకోటి ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కన్సల్టెంట్గా ఉన్న ఓన్ బిజినెసే కదా. సింపుల్, నిజమే. ఇప్పుడు పెద్ద పెద్ద విల్లాస్ కావాలి, మంచి కాస్ట్లీ హౌస్ కావాలి అనుకుంటారు, వాళ్ళని కనెక్టివిటీ చేయడానికి యూ కెన్ బి ఎన్ ఏజెంట్. 100% సార్. యూ నీడ్ నాట్ ఇన్వెస్ట్. వై? ఎగ్జాక్ట్లీ. నో బ్రోకర్హుడ్ అని ఒక యాప్ ఉంది. నో బ్రోకర్హుడ్ ఇట్లనే ఎగ్జాక్ట్ ఆలోచించండు. మనం అన్ని చేయాలని ఎందుకు, అది మనం మధ్యవర్తిగా చేద్దాం, అన్ని కనెక్ట్. ఎవరికి ఏం కావాలని ఇద్దాం. నీకు ప్లంబర్ కావాలన్నా నాకు సప్లై చేస్తా, ఎలక్ట్రీషియన్ ఏసీ సప్లై, నీకు బ్రోకర్ కావాలన్నా సప్లై, నీకు ప్రాపర్టీ కావాలన్నా ఓకే మా సైట్ దగ్గర వేసుకోవచ్చు. మీరు అన్నట్టు కన్సల్టెన్సీ బెస్ట్ బిజినెస్. మీడియేటర్ నేను ఈ మధ్య ఒక యూట్యూబ్ వీడియో కూడా చేశాను నేను ఓన్గా. సో మన ఏరియాలో చిట్టీలు కట్టేటోళ్ళు ఉంటారు, చిట్టీలు కట్టించుకుంటారు, వాళ్ళు చేస్తే కూడా అదే. వాళ్ళు జేబులకి వెళ్ళి ఏం పెడతలేరు కదా సార్. 10 మంది దగ్గర కట్టించుకొని ఒకటి మిగిలిపోతుంది వాళ్ళకి మిగిలితే వాళ్ళు బిల్డింగ్లు కడుతారు చూస్తారా. మనం వాళ్ళ దగ్గర చిట్టి కడుతున్నాం, వాళ్ళు బిల్డింగ్లు కడతారు. చిట్టీలు కట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏ బిల్డింగ్లు కట్టలే. అంతేనా సార్? చిట్టీలు రన్ చేసిన వాళ్ళు మాత్రం అది ప్లస్ 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 అయితేనే నిజం. కట్టేటోళ్ళు కడతానే ఉన్నారు. అదే కదా, వచ్చిన ఎటు పోతానే వాళ్ళకే తెలుస్తుంది. అదైతే వాస్తవం. మనం చూస్తాం, చుట్టుపక్కలే చూస్తున్నాం. హైదరాబాద్ బెస్ట్. హైదరాబాద్ అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు రిచ్ పీపుల్ అందరు డబ్బులు కడతారు కదా, అవి ఎటు పోతున్నాయి? అదే కదా, అన్ని చిట్ ఫండ్స్ అన్ని ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఈ కన్సల్టెన్సీ మీరు అనేది చాలా మంచిది. 1%, 2%. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా ఉన్నారు, 1% ఛార్జ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళది ప్రాపర్టీయా? వాళ్ళది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఏమీ లేదు. కనెక్టింగ్ టు పీపుల్ అంతే. ఈ నోకియా కనెక్టింగ్ పీపుల్ అన్నట్టు ఇదే సార్. ఇది కూడా ఒక బిజినెస్, కన్సల్టెన్సీ బిజినెస్ అనేది. ఇప్పుడు మనం అందుకనే కోర్సెరా ఉంది, ఆన్లైన్లో యుడెమీ అని ఉంది, ఈ ఖాన్ అకాడమీ అని ఉంది. ఇట్లాంటి వీళ్ళందరూ వేసేది ఒక ట్యూటర్ని స్టూడెంట్ని కలుపుతారు.
ఓ ట్రైనీని కలుపుతున్నారు. అంతే. సో వరల్డ్ ఇస్ లైక్ దట్. దీనికి బాగుంది, మనం ఇలా కూడా ఆలోచించవచ్చు. సో ప్రతి విద్యార్థి యువత ఓన్లీ నేను ఈ జాబ్ చేయాలి, ఆ జాబ్ చేయాలి, నీకు నచ్చితే చేయొచ్చు, అంతే, జాబ్ చేయొద్దని మనం చెప్పట్లే, సింపుల్, చేసుకో. అందులో కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరికీ అవి పాసిబుల్ కానప్పుడు నీకంటూ ఒక డిజైర్ ఉండి మంచి వంట చేయగలుగుతారు కొంతమంది. నీకంటూ ఐడియా ఉంటే స్టార్ట్ చేయి, సింపుల్, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, బీ ఏ ఓనర్, ఇంకో నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. నిజం. వండర్ఫుల్. ఫైనల్గా సార్, స్టెప్స్ ఏంటివి? ఏమైనా స్టెప్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఏం చేయాలి వాళ్ళు? సార్, మార్కెటింగ్ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్. చాలామంది బిజినెస్ ఫెయిల్ అయ్యేదానికి ఒక స్టాటిస్టిక్స్ చెప్పాలి నేను. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వీళ్ళు ఒక స్టాటిస్టిక్స్ తీసుకొచ్చారు. అందరూ బిజినెస్ స్టార్ట్ చేసిన అందరూ సక్సెస్ గారంట. ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ 1 yearలో దానిలో 20% మంది ఫెయిల్ అవుతారంట. 20% మార్కెటింగ్ చేయకపోవడం. అంటే 100 మంది ఇప్పుడు స్టార్ట్ చేసారు అనుకోండి, నెక్స్ట్ 1 yearలో 20% ఫెయిల్ అవుతారు. 80% మిగులుతారు. నెక్స్ట్ 5 yearsలో 50% ఫెయిల్ అవుతారంట. నెక్స్ట్ 10 yearsలో 65% ఫెయిల్ అవుతారంట. అంటే ఇంకా ఎంత ఫెయిల్యూర్ రేట్ ఉంది చూడండి. 15 years తర్వాత మాత్రమే కేవలం ఒక 25% మంది కంటిన్యూ చేస్తారంట. సో బిజినెస్, నేను ఈ మధ్యకాలంలో ఒక సీఈఓతో మాట్లాడితే ఆయన ప్రాక్టికల్గా బిజినెస్ వర్కౌట్ కాదు, అందరూ చేయలేరు అంటున్నాడు ఆయన కూడా. సరే, ఆయన అన్నది ఒక యాంగిల్లో నిజమే ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ ఆ స్కిల్ ఉండకపోవచ్చు, అందరికీ ఆ మైండ్, రెండు కావాలి సార్, స్కిల్ సెట్, మైండ్ సెట్. బిజినెస్ అందరూ చేయలేకపోవడం కారణం ఏంటంటే మైండ్ సెట్ ఇష్యూ ఉంటుంది. అందరితో జెల్ అవ్వడం, ఇగో ఇష్యూ, నేను వాడినాడు కూడా ఏంది వీనికి చెప్పడం, అలాంటి వాళ్ళు జాబ్ చేసుకొని మూసుకొని జాబ్ చేసుకోవడం ఉత్తమం. అండ్ అగ్రెసివ్ ఉండాలి, దీంట్లో ఉండాలి, మనుషుల మీద కాదు. మార్కెటింగ్ చాలా అగ్రెసివ్గా ఉండాలి. నా ప్రోడక్ట్ పెట్టుకొని ఇంట్లో కూర్చుంటానంటే కాదు, ఎంత మంచి ప్రోడక్ట్ అయినా వేస్ట్. మార్కెటింగ్ జనాల్లోకి వెళ్ళాలి, అది వాళ్ళ మెదడులోకి ఎక్కాలి. సింపుల్ సార్, టీవీలో మీరు కనుక టీవీ ఓపెన్ చేస్తే పెప్సోడెంట్ యాడ్, క్లోజ్అప్ యాడ్, థమ్స్ అప్, లేదంటే బట్టల యాడ్, కేఎల్ఎం షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, గోల్డ్ చూడండి, రోజు ఆ లలిత జ్యువెలర్స్ రోజు 20-30 సార్లు యాడ్ వస్తుంది. ఎందుకు సార్? ఒకసారి 2 సార్లు వేస్తే సరిపోతుంది కదా. మైండ్లో దించుతూ ఉంటారు, సబ్ కాన్షియస్లో ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ, అవసరం ఉన్నప్పుడు అది గుర్తుకు వస్తుంది. ఆ సర్ఫ్ ఏదో ఆ బుడ్డోడు వస్తాడు, బురదలో దొరుకుతాడు, ఓకే వచ్చే ఇట్లా అనగానే వాష్ టైడ్ సర్ఫ్, 10 రూపాయలకే సర్ఫ్ అంటాడు, 10 రూపాయలకి ఏం రాదంటే సర్ఫ్ వస్తుంది అంటాడు. సో ఇట్లా మాటికి. తర్వాత ఇంకా డ్రెస్సెస్ అయితే మామూలుగా లేటెస్ట్ ఫ్యాషన్ బ్రో, చిల్ బ్రో, లేస్ చిప్స్ ప్యాకెట్ చూడండి. దాన్ని ఓవరాల్గా మార్కెటింగ్ స్ట్రాటజీ రావాలి. ఫస్ట్ టు లాస్ట్ మార్కెటింగ్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలనుకున్నా ముందు మార్కెటింగ్ స్కిల్ ఉందా, అది లేదు నేను మార్కెటింగ్ చేయలేను అన్నప్పుడు మీకు ఏది నచ్చుతా చేసుకో. అంతే. ఇంకా చాలా ఉన్నాయి సార్ స్టెప్స్. మంచి టీంని బిల్డ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత మన గోల్స్ ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. మనకి ఏం కావాలి, హూ ఆర్ అవర్ టార్గెట్ కస్టమర్స్, ఎవరిని దృష్టిలో పెట్టుకొని. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానలే ఉంది, ఎవరు మన కస్టమర్, మన ఆడియన్స్ ఎవరు? వాళ్ళ యువత. ఎగ్జాక్ట్లీ, సత్య దర్శనానికి సత్యం తెలుసుకోవాలన్న వాళ్ళు, సత్య అన్వేషులు అంతా. ఓకే, సో ఇలా మన టార్గెట్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని మనం అప్పుడు ఫోకస్డ్గా స్టెప్స్ తీసుకోవాలి. అండ్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్, యూ హావ్ టు ఐడెంటిఫై యువర్ కోర్ కాంపిటెన్సీ. నీ నీష్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి? ఓకే, నా స్ట్రెంగ్త్ ఫోటోగ్రఫీ, లేదా నా స్ట్రెంగ్త్ వంట ఉండడం. మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రెంగ్త్ టీచింగ్, మీరు స్కూల్ పెట్టారు, అందుకని మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. బిజినెస్ మ్యాన్గా ధ్యానేవో చూస్తున్న వాళ్ళందరూ మన ఎంఎల్ రామ్ సార్ నుంచి కూడా తీసుకోవచ్చు. మీరు ట్రైనర్గా మొదలుపెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, తర్వాత స్కూల్ పెట్టారు, దాని తర్వాత అదేంటి మళ్ళీ ఎంఐ ఇన్స్టిట్యూట్ అండ్ స్పిరిచువల్ క్లాసెస్ నడుపుతారు. మరి కదా సార్ 2020లో ఆన్లైన్ నుంచి ఇంకా అద్భుతంగా, అప్పుడంతా బయటికి వెళ్ళే వాళ్ళం, మీరు తలుచుకుంటే ఆన్లైన్లో బయటికి వెళ్ళట్లా. మరి అదే కదా సార్, ఇప్పుడు మీరు తలుచుకుంటే మీకున్న ఎక్స్పీరియన్స్గా జాబ్ ఇస్తారు సార్, మంచి జాబ్ ఇస్తారు సార్, మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారు. ఎల్ఎన్డీలో మిమ్మల్ని తీసుకుంటారు. నేనే చెప్తున్నాను కదా, మినిమం 90,000 to 1 lakh ఎవ్రీ మంత్ ఇస్తారు సార్. మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరికి వాళ్ళే ఉంటుంది సార్. సార్ మీరు ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనిపించింది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనిపించింది. దీస్ ఆర్ డిఫరెంట్ మీడియం. ఇప్పుడు నేను కూడా 12 yearsలో 2 years మాత్రం జాబ్ చేసిన. ఓకే, 10 years ఆ 2 yearsలో 1 year మీ హ్యాండ్ ఓవర్లో చేసింది. ఓకే, 10 years నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసిన, చేతులు కాల్చుకున్నాను నేను. అవును, అన్నీ ఉంటాయి అన్నీ. బట్ ఈరోజు ఒక ఇమేజ్ అయితే వచ్చింది, ట్రైనర్గా, కౌన్సిలర్గా. సూపర్. ఫైనల్ యువర్ మెసేజ్? సో దెర్ ఇస్ అ రిస్క్ ఇన్ ఎవ్రీథింగ్. రిస్క్ ఇన్ జాబ్,
రిస్క్ ఇన్ బిజినెస్, రిస్క్ ఇన్ లైఫ్. మనందరం కూడా కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నాం. జంగిల్లో, రియల్ జంగిల్ ఎలాగైతే ప్రతి యానిమల్కి నిరంతరం వేరే యానిమల్ నుంచి అయితే రిస్క్ ఉందో, మనందరూ కూడా ఒక రిస్క్ ఉంది, మన కాంపిటీటర్. మీరు ఇక్కడ మనుగడ సాధించాలంటే మీ కాంపిటీటర్ కంటే కూడా మీరు ఇంకెక్కువ ఏదైనా చేస్తేనే మనుగడ సాధిస్తారు. అది జాబ్లో అయినా బిజినెస్లో అయినా సరే. మీరు మీ కాంపిటీటర్ స్ట్రెంగ్త్ని, మీ వీక్నెస్ని, మీ కాంపిటీటర్ వీక్నెస్ని, అలాగే మీ స్ట్రెంగ్త్ని వీటి తెలుసుకోకపోతే మాత్రం కష్టమవుతుంది. మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మన వల్ల కాదులే అనుకుంటారు. నిజమే, మన వల్ల చాలా కావు, కానీ కొన్ని అయితే అవుతాయి. ఆ కొన్ని ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. వా, ఏమి చేయకుండా ఉండడమే పెద్ద రిస్క్. ఏదో ఒకటి చేస్తే అంతే కదా. మనం ఒకటి విన్నాం కదా, నువ్వు ఏదో ఒకటి చేస్తే 50% ఫెయిల్ అవుతావేమో, నువ్వు ఏం చేయకపోతే 100% ఫెయిల్ అయ్యే కదా. స్వామి వివేకానంద మంచిగా అని చెప్తారు సార్, ఇఫ్ యూ సక్సీడ్ యూ విల్ లీడ్, ఇఫ్ యూ ఫెయిల్ యూ విల్ గైడ్. అంతే, గైడ్ చేసే వాళ్ళందరూ యూపీపీఎస్సీ ట్యూటర్స్ అందరు ఎవరు, ట్రైనర్లు అందరూ ఎవరు, అన్ని ట్రయల్ చేసి ఇది రాకుండా ఉన్న వాళ్ళకి గైడ్ చేస్తాను. వండర్ఫుల్ దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఏం చేయకపోతూ ఉంటే హాయిగా ఉన్నాం అనుకుంటాం. పెద్ద రిస్క్ అది, పెద్ద డేంజర్ అది. ఏమి చేయకుండా ఉండొద్దు, అకర్ముడుగా ఉండొద్దు అన్నారు కృష్ణ భగవాన్ల వారు. ఏదో ఒకటి చేయండి, మీకు నచ్చింది చేయండి. అది ఏమొస్తుందని డబ్బుల కోసం కాదు, చేస్తూ వెళ్ళండి. దాంట్లో ఉన్నాం మనం, ఆ లిస్ట్లో ఉన్నాం. ఏది ఒక ప్యాషన్, చెప్పడం ప్యాషన్, చెప్పుకుంటూ వెళ్ళాం. అలా చెప్తూ అదే ప్రొఫెషన్ అయింది, అదే ట్రైనింగ్, అదే కౌన్సిలింగ్, ఇవాళ స్పిరిచువల్ సైన్స్. కాబట్టి మీ ప్యాషన్, మీకు బాగా అత్యంత ఇష్టమైంది ఏంటి, మీరు ఎవరికి ఏ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలరు, ఎదుటి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడే మీకు వాళ్ళు ఏదైనా వాళ్ళ నుంచి మీకు ఏమైనా వస్తుంది. ఏ కంపెనీ అయినా మీరు వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, ఒక 1 lakh మీ ద్వారా ప్రాఫిట్ అయితే మీకు 10,000 ఇస్తారు. అది మామూలుగా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతో చేస్తున్నాం, తక్కువ ఇస్తున్నారు అనుకుంటాం మనం, కానే కాదు. నువ్వు అదే చేస్తున్నావు, అదే వస్తుంది. లేదు దీన్ని రివర్స్ చేయాలంటే యు బీ అన్ ఎంటర్ప్రైనర్. ఏదో ఒకటి, ప్రతి యువత విద్యార్థులు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చిన్ననాటి నుండే మీ క్వాలిఫికేషన్ పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇక వద్దు ఈ క్వాలిఫికేషన్ వద్దనుకున్న వాళ్ళు కూడా మీకు నచ్చిన ప్రొఫెషన్లో కూడా వెళ్ళొచ్చు. జాబ్ చేస్తేనే జీవితం, జాబ్ చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు అనేది ఎక్కడా లేదు. మీకు మీరే మీ లైఫ్ని డిజైన్ చేసుకోవాలి, మీకు మీరే మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏమీ చేయకుండా ఉంటే మాత్రం 100% ఫెయిల్యూరే. ఏదైనా చేస్తే ఒక 50% ఫెయిల్యూర్ అవుతాం. ఇది గుర్తుపెట్టుకొని అందరూ ఇలాంటి కార్యక్రమాలు అందిస్తున్న DBM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాట్ విండోలో మీరు మెన్షన్ చేయండి మీకు ఇంకేం తెలుసుకోవాలని ఉంది, మీకు ఏం కావాలి. ఇలాంటివన్నీ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో చెప్పారు, వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి. మనకెందుకు అక్కడ అన్నీ జరిగిపోతాయి, మనకెందుకు ఇస్తారు, ఇవన్నీ వద్దు. యూ డూ, ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళండి, 10 స్టెప్పులు మీ దగ్గరకు వస్తాయి. రైట్. ఇప్పుడు ఇంకొకటి, కాంపిటీషన్ కాదు, కొలాబరేషన్. మీ దగ్గర మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటే వర్క్ చేసి ఎఫిషియన్స్ లాంటి, ఇప్పుడు దశరథ్ లాంటి మా లాంటి వాళ్ళని పిలవండి, మేము వస్తాం. కొలాబరేట్ అవ్వాలి. ఎవరి దగ్గర ఏది ఉందో 10 మంది కలిసి బిగిన్ చేయండి. ఈ 2025 పార్ట్నర్షిప్తో ఏది చేసినా సక్సెస్ అవుతుంది. మీరు అది గుర్తించి అద్భుతంగా ఎంటర్ప్రీనర్గా ఎదిగి, ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు ఎదిగి మీ సక్సెస్ స్టోరీ మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్పాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.